People from Andhra are coming here for jobs, no? గూగుల్ ఐటీ కంపెనీ కర్ణాటకకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఐటీ మినిస్టర్ ప్రియాంక మల్లికార్జున ఖర్గే తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం వారికి 22 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. స్టేట్ జీఎస్టీలో 100% రీఎంబర్స్మెంట్, భూమిని 25% డిస్కౌంట్తో కేటాయించడం, నీళ్లపై టారిఫ్లో 25% తగ్గింపు, ట్రాన్స్మిషన్ సేవలను 100% ఉచితంగా కల్పించడం వంటి అన్ని రాయితీలు కంపెనీకి అందించబడ్డాయి. కానీ పత్రికల్లో గూగుల్ వచ్చింది అని మాత్రమే రాయబడుతోంది. ఇంతకీ ప్రభుత్వ రాయితీల గురించి ప్రస్తావన ఆల్మోస్ట్ లేకుండా ఉంటుందని ఆయన తెలిపారు. Ministers like Nara Lokesh once said yesterday, Punjab AAP minister was saying Bengaluru is becoming overcrowded. That is why this is infrastructure. That is because people from Andhra are coming here for jobs, no? How many of you people are going there? See, today what they will not tell you, sir, is that the push that they are giving to get investments. See, today Google AI is gone to Vizag is the headline. What they will not tell you is that they are giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount. Water tariff is at 25% discount. Transmission is 100% free. And state GST, 100% reimbursement is going to be given. Now if I do that, what will you tell me? You are draining you are appeasing, you are draining the financial status of the thing. Ask them, is this true or not? Shiva Venkata Reddy, JDS MLA Srinam. Ministers like Nara Lokesh once said yesterday, Punjab AAP minister was saying. జయచంద్రారెడ్డి జనార్దన్లు ఈ వ్యవహారంలో పాత్రధారులుగా మాత్రమే ఉన్నారని తెలిసింది. నకిలీ మద్యం డబ్బులను పంచుకున్న ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంతలపై కేసులు నమోదయ్యాయి. రాజకీయంగా కేసును పక్కదారి పట్టించేందుకు జోగి మీద ఆరోపణలు వేస్తున్నారని సమాచారం. జోగి రమేష్ కు పార్టీ పూర్తిగా అండగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే పసుపు చొక్కాలు వేసుకున్న పోలీసు అధికారులు ఈ కేసును పరిశీలిస్తూ అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. నేను 18 ఏళ్ల నుంచి రాజకీయాల్లో అధికారులు అనేవాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఉండవలసిన వ్యక్తులు అధికారులు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు అధికారులు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఏదో వాళ్ళు చెప్పింది ఆ నాయకులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పే విధంగా ఐపీసీ సెక్షన్లు పని చేయట్లా. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నిన్న ఏదైతే ఒక తప్పుడు ప్రచారం, ఒక పిచ్చి వాట్సాప్ చాట్లు కావాలని ఫేక్ది క్రియేట్ చేసి మా జోగి రమేష్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని ఈరోజు కంప్లైంట్ చేయాలని చెప్పి నిన్న మా వాళ్ళందరూ గారు వెళ్ళారు సిపి కలవల. కానీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, పెద్ద నాయకులు అందరు గారు వెళ్ళి కలిస్తే సిపి కలవలేదు. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా నాయకులు వెళ్తే సిపి గారు కలిసి ఇంతకంటే దారుణం ఇంకేముందా? ఇంతకంటే దారుణం ఇంకేముందా? అంటే మీరు ఏంటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ప్రజానీకం కోసం పనిచేస్తున్నారా? ఈ విధంగా నేను 18 ఏళ్ల నుంచి రాజకీయాల్లో అధికారులు అనేవాళ్ళు ప్రధాని